చెప్పిన రెమెడీ మేము చేయడం వల్ల మీరు ఎప్పుడు అంటుంటారు కదా గురుజీ గారు, మాకు మిరాకల్ మీకు రోడ్లో వెళ్తుంటే మీకు మిరాకల్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని మీరు చెప్తుంటారు కదా. అలాంటి సిచ్యుయేషన్ మా లైఫ్లో మాకు మీరు చెప్పిన రెమెడీ చేసినందుకు అలాంటి మిరాకల్ మా లైఫ్లో మాకు జరిగింది. అది ఏమిటి అంటే సడన్గా నా అకౌంట్లోకి 6 lakhs వచ్చి పడింది. అది ఎక్కడి నుంచి వచ్చి పడిందో, ఎలా పడిందో నాకు 1 month వరకు ఏమి ఐడియా లేదు. ఏం రెమెడీ చేశారు మీరు? నేను చెప్పిన శుక్రవారము ఉప్పు రుబ్బేసి 1 kg తెచ్చి దాన్ని మంటిది ముందుగా ఎర్రబట్టేసి కట్టుపెట్టి మళ్ళీ నది ప్రవాహంలో వదిలేయండి. అలా చేసిన 3 రోజుల 3 days కంటే మాకు నా అకౌంట్లోకి అమౌంట్ వచ్చి పడింది. మీకు అప్పుడు ఇల్లు ఇప్పించుకోండి. అలా వచ్చిన డబ్బుతోనే మా ఇల్లు అదే టైంలో కుదువు పెట్టేసింది. సో అంటే ఇంకొకరికి పెట్టేసింది. అది అలా వచ్చిన డబ్బుతో మేము ఇల్లు మళ్ళీ మేము చేసాము. చాలా మంచిదే స్వామి, ఎందరు ప్రాణాలు కాపాడేసిండారు మీరు చెప్పింది నేను నైట్ పగలు అదే నడతాను. అయితే మీకు అప్పులు నేను చెప్పి అప్పులు నేను బాధతోటి గురుగారు చెప్పిన సిస్టమ్ తోటి రెమెడీ చేయడం వల్ల మీకు మిరాకిల్ జరిగింది. అదే చెప్తుంటాను, మీరు చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. నేను స్ఫూర్తి చేసి బౌద్ధం అని కూడా ఉంటాడు. డబ్బులు ఎలా వస్తున్నాయంటే కష్టపడింది రావడం కాదు, మిరాకిల్ రావాలి. అందుకే మీ దాంట్లో బౌద్ధం ఏ విధంగా సంతోషం అయిపోతుంది గురుజీ, నాకు ధైర్యం వచ్చేస్తుంది. ప్రతిరోజు మా పేరు తెలుసుకుని వెళ్తుంటారు. ఎనీ టైం ఫస్ట్ మీ పేరు అన్నిటికన్నా. ఇల్లు వదిలి అవుట్ సైడ్కి రావాలంటే మిమ్మల్ని తెలుసుకుని ఏం లేదు స్వామి, ఇంట్లో ఉన్నప్పుడు నాది నా మనముళ్ళు వాళ్ళిద్దరు మమ్మల్ని కూడా బాగుండారు. అదే తల్లి మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి. మన ఎప్పుడు భగవంతుడు సముద్రం ఉంటుంది. మీ ఎప్పుడు కూడా మీతో మా 3+ రెమెడీస్ ఉంటుంది. అందరూ సక్సెస్గా డబ్బు సంపద ఐశ్వర్యంగా మీరు అందరూ ఉండాలి. మనం అనేది భగవంతుడు కలియుగ ధర్మంలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ 1,30,32 లక్షల రెమెడీస్ మనకి ఇచ్చారు. అందుకే మనం రెమెడీస్ అని చేయాలి. ముందుకు వెళ్ళినా మనం హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు కూడా అందరూ కూడా చల్లగా ఉంటారు. చేస్తూనే ఉంటాం. మీ ఆశీర్వాదం ఎప్పుడు కావాలి, అందరూ బాగుండాలి. ఓకే తల్లి.